తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్కు అక్రిడియేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ఆధ్వర్యంలో వాణిజ్య భవన్లో బ్లూసీ కేఫ్ సెంటర్లో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాల్వాయి జానయ్య మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫౌండర్స్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కృషితో న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ బ్లూసీ కేఫ్ సెంటర్లో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాల్వాయి జానయ్య మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కృషితో న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవహారం కోర్టు పరిధిలో కొనసాగుతుందన్నారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత స్వలాభం కోసం సంఘాన్ని బలహీనపరిచేందుకు తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2012లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య నాయకత్వంలో సంఘం ముందుకు సాగుతుందన్నారు. అక్రిడేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టును ఆశ్రయించారని, తాజాగా తమకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషకరమన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అక్రిడేషన్ కమిటీలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పాల్వాయి జానయ్య కోరారు. ఈ తీర్పు జర్నలిస్టుల హక్కుల సాధనలో ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్టులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేస్తామని, టీడబ్ల్యూజేఎఫ్ను మరింత బలోపేతం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు శ్రీరాముల కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే పాషా, భిక్షంగౌడ్, చివెంల మండల అధ్యక్షులు కొంగుల సతీష్, కార్యవర్గ సభ్యులు సందీప్, అనిల్ కుమార్, ఎస్కే ఆసిఫ్, గౌతమ్, శ్రీను, జంపయ్య, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక జర్నలిస్టుల సమస్యలపై పోరాడేది ఏకైక సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వారికి ఏదైతే రావాలనో న్యాయమైన డిమాండ్స్ అవన్నీ హెల్త్ కార్డులు, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు, అదేవిధంగా రైల్వే పాసులు పునరుద్ధరించాలని, అదేవిధంగా విద్యార్థులకు 50% ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా 100% కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జర్నలిస్టులు గల్లీలు ఉన్న లీడర్ను ఢిల్లీ వరకు తీసుకుపోయే పరిస్థితి జర్నలిస్టులకు ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమాన్ని మాత్రం ప్రభుత్వాలు పెడచెన్న పెట్టడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు జర్నలిస్టుల వైపు చూడాలి. వారికి కావలసిన కనీస వసతులు, కనీస సౌకర్యాలు, కనీస అభివృద్ధి వైపు మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు సూర్యాపేట జిల్లాలో అక్రిడేషన్ కమిటీ హైకోర్టు తీర్పు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు మామిడి సోమయ్య గారి పక్షాన ఏదైతే విడుదల చేసిందో వారికి చోటు కల్పించాలని ఆ